అది నూతన రీతిలో తన బలాన్ని దానికి మించి ఆ రేకుల మందిరం ఉండేది. కనుక రేకుల మందిరానికి సున్నం పడుతున్నప్పుడు చూడండి, ఆ పైన రేకులకు సున్నం పడుతున్నప్పుడు ఆ సున్నం అంతా మందిరం అంతా పడిపోయేది. సున్నం క్లీన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. గోడలకి ఒకవేళ సున్నం అంటే సరే, కానీ పైన రేకులు సున్నం పడితే అది మందిరం అంతా చెదురుగా పడిపోయేది. అది ఆరిపోయిందంటే అది ఒక కిందన పోదు. నేనేం చేసేవాడిని అంటే, అప్పుడు ఇంత త్యాగదనులు మన ప్రస్తుతం అంత త్యాగదనులు అప్పుడు ఉండేవారు కాదు. దాదాపు రెండు మూడు సార్లు నాకు బాగా గుర్తుంది. ఆ సున్నం మరి మీటింగ్స్ ముందు కొట్టేవాడు, అదంతా పడిపోయింటే అర్ధరాత్రి వరకు దాదాపుగా టెంకాయ చీపిరి వెనక్కి తిప్పి లేదా టెంకాయ మరి ఆ పీస్ తీసుకొని మొత్తం రుద్ది అర్ధరాత్రికి పైగా రుద్దేసి కడిగేసి ఉదయకాలపు మీటింగ్ కి సిద్ధపరిచేవాడు. వాస్తవంగా చాలా కష్టతరమైన పనిగా అది నాకు ఉండేది. అయినప్పటికీ అది దేవుని యొక్క పని. అయితే ఇప్పుడు అంతగా నేను పని చేయలేకపోతున్నాను. కానీ మెట్టుకు ప్రభు యొక్క కృపలో పొందే ఆ బలానంతా కూడా మరి ప్రభు పనిలో వెచ్చించాలనేది నా యొక్క ఆశ. నేను దేవుని చెప్తున్నాను ప్రియులారా, అన్నిటికంటే చీపురు పట్టుకొని దేవుని మందిరాన్ని ఓడవాలంటే నాకు చాలా ఇష్టం. నాకు అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఇప్పుడు కూడా ఆ పని చేస్తూ ఉంటాను. ఇంకా బాత్రూమ్లు, ల్యాబరేటరీస్, సదస్ బాత్రూమ్, ల్యాబరేటరీస్ ఆయా సమయాల్లో నేనే కడగడానికి కోరుకొని వాటిని శుభ్ర పెడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. అరే, మందిరం ఉండడం పెద్ద కష్టతరమైన పరిస్థితి ఒకవేళ మీరు అనుకోవచ్చు. నిజమే, చీపురు పట్టుకుని మందిరం ఊడిస్తే చిన్నదానిని అయిపోతానని చాలా మంది తలస్తుంటారు. అలాగైతే ప్రియులారా, దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తున్న బలాన్ని దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క మందిరపు సేవలో, దేవుని యొక్క కార్యాల్లో దాన్ని వినియోగించడానికి ఎంతైనా దేహాన్ని సమర్పించుకోవాలని ప్రభు నామములో నేను నిన్ను మనవి చేస్తూ ఉన్నాను. కలెక్టర్గా, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా, కమిషనర్, గొప్ప మానవతా విలువలు ఉండే వ్యక్తి. అంతేకాదు ఆయన గొప్ప కళాభిమాని. మన జవహర్ భారతి అసలు ఈ సందర్భంలో సార్ విషయంలో 3 విషయాలు చెప్పాలి. మన జవహర్ భారతి స్థాపించడంలోనే డిఆర్ గారు దానికి ఒక నేపథ్యం, దానికి ఒక తార్కిక చింతన, దానికి ఒక భావజాలం, ఒక సత్యాన్వేషణ ఎందేటువంటి లలిత కళలు, ఈ ఒక కల్చరల్ రెనెసాన్స్, అదేవిధంగా లవర్ సర్వీస్, ఇవన్నీ కూడా ఉండేటువంటి మన జవహర్ భారతి కళాభిమానుల్ని, కళల్ని మొట్టమొదటిగా వారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుంది అనమాట. అటువంటి కళాభిమాని, కళాకారులు, గొప్ప మనసు ఉండేటువంటి మానవీయత విలువలు కలిగినటువంటి వ్యక్తి, నైతిక విలువలు కలిగిన వ్యక్తి. వారు చూడండి, అంత గొప్ప వ్యక్తి అయ్యి కూడా ఈ రోజు కూడా కళాకారుడుగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రకాశం పంతులు గారు వింటుంటారు చాలా మంది. ఆయన కూడా అప్పుడు నాటకాలు వేసేవారు. ఆయన ఎంత గొప్పవారైనా కూడా నాటకాలు వేసేవారు. అదేవిధంగా సారు వల్లనా గారు గౌరవనీయులు వారు ఎంత గొప్పవారైనా కూడా ఈ రోజుకి కూడా కళాభిమానిగా ఒక నాటకాలు మనవడిగా అనేది దాంట్లో కూడా ఈరోజు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని వారి కళాభిమానానికి తెలియజేస్తున్నాం యశోదయ తరఫున. సరే, మనకి ఇదంతా కూడా ఏర్పాటు ఇదంతా చేస్తుంది మన వినయ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత మన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ పరమేశ్వరరావు గారు, మన లక్ష్మి గారు ఉన్నారు, గట్ల లక్ష్మీ వినయ్ కుమార్ రెడ్డి గారు. ఆమెైతే అసలు తల్లిలాగా ప్రతి నెల వచ్చి ఈ యోగక్షేమాలు విచారిస్తూ అన్ని కూడా చూసుకుంటున్నారు. అందుకు వారికి ఈరోజు ముఖ్యంగా మన జ్యోతిశ్రీ గారు ఉన్నారు ఇక్కడ. ఆమె పుట్టినరోజు ఈరోజు. ఆ సమయంలో పుట్టినరోజు శుభాకాంక్షలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వారి మన లెక్చరరు మన కృష్ణప్రసాద్ గారు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భోజనాన్ని ఏర్పాటు చేసి. ఇంకోటి డిఆర్ గారికి చేస్తున్నాం. ముఖ్య అతిథులు డిఆర్ గారికి
గౌరవనీయులు విశ్వోదయ సంస్థల వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకు తెలుసు, ఈరోజు పడమటి గాలి అని ఒక నాటకం ప్రదర్శిస్తూ ఉంటే అందులో ఒక పాత్ర చేయడానికి కోసం నేను అక్కడికి వచ్చాను. నా మిత్రుడు నిరకాలుగా రామకృష్ణ మరి ఆయన వినయ్ కుమార్ గారికి ఇంట్రడ్యూస్ చేయడం, ఆయన ఇక్కడికి పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మానవీయ దృక్పథంలో సమాజంలో అనాదరణకు గురైనటువంటి వ్యక్తులకు ఆర్థికంగా సహాయం చేయడం అనేది చాలా మహోన్నతమైనటువంటి విషయం. మరి ఎంతోమంది ధనవంతులు మన పట్టణంలోనే ఉంటారు, మన జిల్లాలో ఉంటారు. కానీ అందరికీ ఆ దయాగుణం దానగుణం ఇవ్వబడేది కాదు. వారి వ్యక్తుల్లోనే ముఖ్యంగా ఈ సంస్థల వ్యవస్థాపకులు విఆర్ గారు చూపినటువంటి వాటిలో పిల్లలు నడవడం కూడా ఇంకా ఎంతో ఉదాహరణ. ఇక్కడ ఉన్నటువంటి అవార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు ఉండి ఉంటారు. మరి వీళ్ళని ఎందుకు వాటిని వదిలేశారో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ పరిస్థితులు వీళ్ళకి వస్తున్నాయి అని సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మీకు తెలుసా, మనకు ఒక 15 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక వృద్ధాశ్రమం కూడా ఉండేది కాదు. వృద్ధాశ్రమం అంటే ఏమిటో తెలియని విషయం. అటువంటిది ఈరోజు ప్రతి జిల్లాలోనూ ప్రతి తాలూకాలోనూ ఈ వృద్ధాశ్రమాలు తెలుస్తుంది. ఈ వృద్ధాశ్రమాలు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు, పిల్లలు వదిలేసినటువంటి వాళ్ళు, లేకపోతే జీవనం గడపలేనటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం నడిపేటువంటి వృద్ధాశ్రమాలు కాదు. మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. నాకు ఆ మధ్య నా స్నేహితుడు ఒకటి డాక్టర్లు, నాకంటే కొంచెం పెద్దవాడు అనుకోండి, ఆయన పెద్ద ఉద్యోగం చేసి అడిషనల్ డైరెక్టర్ స్థాయి ఉద్యోగం చేసి గవర్నమెంట్లో ఆయనకి 2 పిల్లలు, 2 డాక్టర్లే. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు డాక్టర్లే. అతను అకస్మాత్తుగా ఒకరోజు ఫోన్ చేసి నాకు ఎక్కడైనా ఒక మంచి వృద్ధాశ్రమం ఉంటే ఒకటి సజెస్ట్ చేయమండి. ఎందుకు? అంత పెద్దవాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా పిల్లలు ఆదరించే పరిస్థితి ఈరోజు లేకుండా. అందుకు సమాజంలో విలువలు పడిపోవడం, మనం పెద్దల్ని గౌరవించేటువంటి భావం లేకుండా పోవడం, తల్లిదండ్రులను పూజించేటువంటి భావం లేకుండా పోవడం, సమాజంలో ప్రేమగా చూడడం లేకుండా పోవడం, ఇవన్నీ కూడా మనుషుల్ని ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం ఏ రోజైతే తగ్గిపోతుందో ఆ రోజు ఇటువంటి సమాజంలో అతి హీనమైనటువంటి పరిస్థితులు మనకు దాపుతాయి. హిందూ సమాజం ఒకప్పుడు ప్రపంచానికే మార్గదర్శకమైనటువంటి ఈ సమాజమే ఈ పరిస్థితుల్లో ఉంటే మరి రాబోయే కాలం ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకొని ప్రభుత్వం కానీ, మరి ముఖ్యంగా విద్యా సంస్థలు, విద్యను బోధించేటువంటి వాళ్ళు, టీచర్లు, ఉపాధ్యాయులు, వీళ్ళు ఆలోచించి పిల్లలకి మంచి భావాలు వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆ ప్రేమగా చూసేటువంటి తత్వాన్ని బోధించాల్సిన అవసరం ఉంది. మరి ఎంత మనం బోధించినా, ఎంత మనం మన పిల్లల్ని బాగా చూసినా, ఆ పిల్లలు మనల్ని చూస్తారనే నమ్మకం లేకపోయినా, పేదరికం అనబడేది సమాజంలో మనం ఏనాటికి కూడా పూర్తిగా తొలగించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం. దానికి నిరుపేదలుగా ఉండేటువంటి వాళ్ళని, మరి ఏమాత్రం దిక్కులేనటువంటి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి భారం ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి సేవా సంస్థలు ముందుకొచ్చి వాళ్ళని ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు దోహదం చేస్తున్నటువంటి ప్రతి నెల ఇంతమంది మరి దీనులకు వీళ్ళు చేస్తున్నటువంటి సహాయానికి వినయ్ కుమార్ రెడ్డి గారికి, వారి సంస్థలకు, ముఖ్యంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ
దీన్ని ఇంకా కొనసాగించాలని కోరుతూ, నేను నమ్మిన సిద్ధాంతం నేను 77 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. 77 నుంచి 35 సంవత్సరాల పాటు పనిచేశాను నేను. మరి ఇంతకాలము నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, నువ్వు పని చేసుకుంటూ పోవాలి. నువ్వు పని చేస్తే తప్ప నీకు పని ఇంకొక పని రాదు. నువ్వు ఎంతసేపు నా దగ్గర ఒక 100 ఫైల్స్ ఉన్నాయనుకోండి, 100 ఫైల్స్ 50 ఫైల్స్ పెండింగ్లో పెడితే మళ్ళీ ఇంకొక 50 ఫైల్స్ వస్తాయి. 100 ఫైల్స్ ఒక రోజు క్లియర్ చేసేసినామనుకోండి, మళ్ళీ 100 వస్తాయి, 150 వస్తాయి. కాబట్టి పని చేసుకుంటూ పోతేనే ఎక్కువ సమస్యలు వస్తాయి, ఎక్కువ పనులు జరుగుతాయి అనేది నేను నమ్మినటువంటి విషయం. రెండోది, నేను ఎంతటువంటి అయినా సరే, నేను ఎంత చదివినా సరే, నాకు ఏదో ఒక అదృష్టం వల్లనో లేకపోతే ఏదో కొన్ని పరిస్థితుల వల్ల నాకు ఈ పొజిషన్ వచ్చిందని నేను నమ్ముతాను. నాకంటే ప్రతిభావంతులు, ప్రజ్ఞావంతులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, నాకంటే తెలివిగల వాళ్ళు కూడా నా ముందు కూర్చొని ఉండొచ్చు. వాళ్ళకి ఏదో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి నేనుండే స్థానం రాకుండా ఉండవచ్చు. అంత మాత్రాన నువ్వు ఎదుటివాడిని ఎప్పుడు కూడా తక్కువగా చూడొద్దు. వాటిలో మహత్తరమైనటువంటి తెలివితేటలు, శక్తి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రేమగా చూస్తావో, నిన్ను అతను ప్రేమగా చూసి నువ్వు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అలవర్చుకుంటే బాగుంటుందని నేను నమ్మాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా అటెండర్ దగ్గర నుంచి, నాకు ఆర్ఐఓ అయినా ఒకటే, ఆర్ఐఓ దగ్గర పనిచేసే అటెండర్ అయినా ఒకటే, డ్రైవర్ అయినా ఒకటే, అందరినీ సమానంగా ప్రేమతో చూడటం అలవర్చుకోవాలి. ద్వేషం అనబడేది ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకుండా ఫ్యూచర్ని కూడా దెబ్బతీస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చదువుకోవడం కంటే మించింది లేదు. చాలా వరకు మనం చూస్తుంటాం, చదువు కేవలం పరీక్షల కోసమే, ఆ 35-40 మార్కులు సంపాదించడం కోసమే అనుకుంటాం. ఒకసారి డిగ్రీ వచ్చి బయటకు వెళితే అప్పుడు మనకేం చదువుకున్నామో, మనకేం తెలుస్తుంది. కాబట్టి బాగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో అనేకమైనటువంటి అవకాశాలు ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళకి ఉన్నాయి. వాటినన్నింటినీ అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన సమాజాన్ని, దేశాన్ని, వీటన్నింటినీ కూడా మనం పైకి తీసుకుని ప్రపంచ పటంలో మనకు ఒక గుర్తింపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడే మనం డెవలప్ ఒకేసారి అయ్యేటువంటి సమాజంలో లేవు. నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం మనం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు యువత అందరూ కూడా ముందుకు వచ్చి ప్రవాదం చేయాలని, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని నేను స్థానికంగా కోరుకుంటూ, చేసిన తల్లిదండ్రులతో సమానమైన పూజలకి, పిల్లలకి, అందరికీ నా శుభాశీస్సులు. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఒక పాత్రను నువ్వు వచ్చి ఇక్కడ ఈ ఇవ్వాలమ్మా అని చెప్పిన దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతో మంచి స్ఫూర్తి, మంచి సహృదయం కావాలి సార్. మానవ సేవ అని చెప్పాలని ఎవరికో చేసి, ఎవరికో పుణ్యం చేసి ఎంకెంతో చేయాలని కాదు, మన సాటి వాళ్ళని మనం హెల్ప్ చేస్తే అదే మన జీవితాంతం మనకి అది ధన్యత కల్పిస్తుంది. ఇట్లా వీళ్ళకి మానవ సేవ అంటే మానవుడికి హెల్ప్ చేసి, మనకు మనిషికి వ్యక్తిగతంగా మనం హెల్ప్ చేస్తే అది మనకి పూర్వజన్మ సుకృతంగా భావించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కావలి తుమ్మలమట్ట బస్ స్టాండ్లోని మున్సిపల్ హై స్కూల్లో ఇది కావలి డివిజన్
ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ వర్కర్స్ అసోసియేషన్ కార్యకర్తల మీటింగు జరిపాం. ఈ కార్యక్రమంలో మేము మా కార్యకర్తలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం కావలి మున్సిపాలిటీలో జరుగుతున్న పబ్లిక్ ట్యాబ్ల విషయంలోనూ మున్సిపాలిటీ ఇస్తున్న నీళ్ళని మోటార్లు పెట్టి ఇళ్లలో ఓవర్ హెడ్ ట్యాంకులకి చాలామంది నింపుకుంటున్నారు. అది అక్రమంగా నీళ్ళని తీసుకెళ్ళటం. దానివల్ల సామాన్య ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పబ్లిక్ ట్యాప్లకు నీళ్ళు రావట్లేదు. ఇంకా కొంతమంది అసలు కుళాయి కనెక్షన్ తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్తోమత లేని సామాన్య ప్రజలు చాలామంది ఉన్నారు. అదే క్రమంలో నీళ్లు తోడుకున్న మున్సిపాలిటీ నీళ్ళు ఇస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో కరెంటు తీస్తూ ఉన్నారు. ఆ కరెంటు తీసినందువల్ల అనేక మంది ఉద్యోగస్తులు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పనికి వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కరెంటు తీసినందువల్ల వాళ్ళ పనులు లేట్ అయినందువల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ కూడా సామాజికంగా మానవతా దృక్పథంతో ఇలాంటి కనెక్షన్లు ఎవరైనా పెట్టుకొని ఉంటే అది తీసేసి మీ ఇళ్లలో సొంపులు తొలగించుకొని సొంపుల్లోకి నీళ్లు పట్టుకొని దాని ద్వారా మీరు ఉపయోగించుకోండి. తర్వాత ఈ కావలిలోని ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ వర్కర్స్ కూడా చిన్న మనవి చేసుకుంటున్నాను. ఇలాంటి కనెక్షన్లు ఎవరైనా ఇవ్వమని అడిగితే మీరు మాత్రం ఇవ్వద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రజలకి మనం మేలు చేసే కార్యక్రమం ఇది. సామాన్య ప్రజలకి మనం సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మనల్ని ఆలోచించి ప్రతి ఒక్క వర్కరు కూడా సామాజికంగా ఆలోచించవలసిందిగా ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పేర్లు ఎవరెవరు పాల్గొన్నారు? ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు? ఇక్కడ ఈరోజు సెక్రటరీ ఆబేదు, వైస్ ప్రెసిడెంట్ బాజీ మస్తాన్, తర్వాత షేక్ మస్తాన్ కార్యదర్శి, ఇంకొక వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, మా గౌరవ అధ్యక్షులు రావుగురు వెంకటరావు గారు పాల్గొన్నారు. వేదికను అలంకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం. మొదటిదైనటువంటి మ్యాండరిన్, రెండో భాష అయినటువంటి హిందీ. అది ఇప్పుడు చెప్పండి, అంతర్రాష్ట్రీయ భాష హోదా దేనికి ఇవ్వాలి? హిందీకి ఇవ్వాలి. మొట్టమొదట దేనికి ఇవ్వాలి? మ్యాండరిన్ భాష చైనాలో మాత్రమే పరిమితమైంది. కానీ హిందీ మాత్రం ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రచారంలో ఉంది. ప్రపంచంలో ఇప్పటికి 86 దేశాల్లో భారతదేశపు భాష అయినటువంటి హిందీని నేర్చుకుంటూ ఉన్నారు విద్యార్థులు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు హిందీని పక్కన పెట్టాయి. గౌరవనీయులు కావలి మున్సిపల్ చైర్మన్ అలేఖ్య గారికి, నాకు సంపత్ గారు రాత్రి ఫోన్ చేశారు. నేను నెల్లూరులో మీటింగ్లో ఉన్నా. ఫోన్ చేసినప్పుడు వాస్తవంగా హిందీ గురించి మాట్లాడే విషయం మాకు తెలియదు. ఏం మాట్లాడాలో కూడా ఇదే. మీరు అన్నింటిలో మాట్లాడిస్తారు. సబ్జెక్ట్ అంతా చెప్పేశారు, ఉన్న విషయాలన్నీ చెప్పేశారు. ఇప్పుడు మాకు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే వస్తా సంపత్ గారిని అడిగారు ఏం మాట్లాడాలి. హిందీకి సంబంధించిన విషయాలైతే సంస్కృతికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈ యొక్క భాష లింక్ అయి ఉందనేది గౌరవనీయులు కుమార్ గారు ఇప్పటి వరకు మనందరూ కూడా చెప్పడం జరిగింది.
నేను ఇందాక మన టీచర్స్తో మాట్లాడుతూ మేము మా జాతీయ పార్టీ నేను బీజేపీలో ఉండేటప్పుడు వాస్తవంగా మాకు హిందీ చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో హిందీ రాష్ట్రాలంతా భారతీయ ఉంటారు. ఎక్కువ రాష్ట్రాల్లో పరిపాలన వచ్చింది. ఎక్కువ మంది లీడర్స్ కూడా సెంట్రల్ లీడర్స్ కూడా ఎక్కువ మంది ఆ సైడ్ నుంచి వచ్చినటువంటి నాయకులు. వాళ్ళతో మేము ఏం మాట్లాడాలన్నా సరే హిందీ అవసరం. మాకు రాదు హిందీనే, మాకు రాదు హిందీ మాట్లాడాలి. కానీ కొంతమంది పెద్దలు వ్యాపార పరంగా రాష్ట్రాలకు పోయి కొంతమంది హిందీ నేర్చుకొని అప్పుడప్పుడు కొంత మాట్లాడుతూ ఉంటాను. నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఏదన్నా ఒక రాష్ట్రానికి 2-3 నెలలుండి అక్కడ వాళ్ళతో కలిసి తిరిగితే అన్న హిందీ కొంత అలవాటు అవుతుందా అనే ఒక కాన్సెప్ట్ కూడా నేను మనసులో పెట్టుకున్నాను. కానీ ఈలోపు మేము కౌన్సిలర్ అవ్వడం, వైస్ చైర్మన్ అవ్వడం ఇట్లా దానివల్ల మళ్ళీ 2-3 నెలలు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ పేపర్ వేస్తాను మా వైస్ చైర్మన్. బాధకరమైన విషయం ఏంటంటే నేను కంటిన్యూ ఆలోచిస్తాను, హిందీ రాలేదు అనేది నాకు ఒక చాలా జీవితం చాలా మైనస్ ఏంటంటే మేము హిందీ మాట్లాడలేము. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఎక్కడి నుంచి మాకు ఏ నాయకులు వచ్చినా సరే వాళ్ళతో హిందీ మాట్లాడాలి, హిందీలోనే మాట్లాడాలి, లేదు ఇంగ్లీష్ మాట్లాడాలి. కొంతమంది అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఉండకపోవచ్చు, హిందీ ఎక్కువ మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే మా భారతీయ జనతా పార్టీలో ఎక్కువ హిందీనే మాట్లాడాలి. సిస్టమ్ అది. ఇంగ్లీష్ వచ్చినా సరే హిందీలోనే మాట్లాడాలి. ప్రధానమంత్రి కావచ్చు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే దాదాపుగా హిందీనే టచ్ చేయాలి, హిందీలోనే మాట్లాడాలి. ఇది మాకు ఇచ్చినటువంటి పర్ఫెక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశం. దానిలో మేము నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమంలో మేము ఇక్కడ మీ అందరి ముందు మేము మాట్లాడగలిగామంటే మేము కూడా ఒకప్పుడు ఇక్కడ విశ్వదేవులు చదువుకున్నాం. ఇలా సార్ చెప్తాం 35 మార్కులతో పాస్ అయ్యేదానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే హిందీ అవసరం లేదు కదా 10th క్లాస్ అయిపోతే అనే కాన్సెప్ట్, హిందీ 10th వరకే కదా అనే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రైవేట్ స్కూల్లో అయితే చాలా స్కూల్లో హిందీ తక్కువ మార్కులు నేను మనం ప్రశ్నించాను, ఏమంటే హిందీలో సరిగ్గా రావట్లేదు మార్కులు అంటే ఎవరు సార్ 10th క్లాస్ కదా తర్వాత పర్సెంటేజ్ తర్వాత చూసేది అనే కాన్సెప్ట్ ప్రైవేట్ స్కూల్లో ఒక అట్మాస్ఫియర్, బ్యాడ్ అట్మాస్ఫియర్ తీసుకెళ్తాం. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సార్ కుమార్ గారు చెప్పారు, వీళ్ళందరూ కూడా రేపు డాక్టర్స్ కానీ ఇంజనీర్లు కానీ అయినప్పుడు ఈ రాష్ట్రంలోనే జాబ్, ఈ రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల్లో పనిచేయాలి, అన్ని దేశాల్లో పనిచేయాలి, సైంటిస్టులుగా పనిచేయాలి, డాక్టర్స్గా పనిచేయాలి. అనేకమైనటువంటి మన యొక్క జాబ్స్లో మనం వెళ్తాం. అక్కడ ప్రతి దగ్గర మనకు హిందీ అవసరం. అందువల్ల అందరికీ నా శుభాశీస్సులు. హిందీ దినోత్సవం రోజు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా మా సంపత్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నాకు ఇంట్రెస్ట్ సార్ హిందీ పండిట్ అవ్వాలని. మా పిల్లలు హిందీ పండిట్ టీచర్ అవ్వలేదు. హిందీ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఉన్నంత వేగా హిందీ చదువుకుంటుంది. నాకు ఫస్ట్ నుంచి నేను చదువుకోకపోయినా నా పిల్లల్ని అలానే గైడ్ చేశాను. మా పెద్ద బాబు విశాఖలో కంప్లీట్ చేస్తున్నానండి. మా చిన్నబాబు వచ్చి రాష్ట్ర వరకు ఆయన చదువుతున్నారు. అంతే నాకు ఇంట్రెస్ట్ అని హిందీ టీచర్స్ ఉన్నా, హిందీ పండిట్స్ అవ్వాలన్నా. అంటే వాళ్ళు ఇక్కడ కాదు, మహారాష్ట్ర అని వెళ్తే కొంచెం మనకి లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉన్నా ఇంగ్లీష్ అందరికీ అక్కడ రాదు. కాబట్టి హిందీ అయితే రెగ్యులర్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ అయితే బాగుంటుందని ఉద్దేశంతో నాకు చాలా ఇంట్రెస్ట్. మేము మా మున్సిపల్ స్కూల్స్లో ప్రతి ఒక్కరికి హిందీ మీద మంచి ఉపయోగకరమైన సబ్జెక్ట్ అని చెప్పని మా టీచర్స్ ఇప్పుడు మా మున్సిపల్ టీచర్స్ మేము గైడ్ చేస్తాము సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మేమందరూ ఈరోజు హిందీ టీచర్లు తయారయ్యామంటే పాత రోజుల నుంచి పెద్దలు పచ్చిమూరు వెంకటేశ్వర గారు, ప్రమీల మేడం గారు, మా నాన్నగారు సత్యనారాయణ గారు, కేవీ రత్నం గారు జేబీ గారు లెక్చరర్గా పనిచేశారు. ఈ పాఠశాలలో ఎన్వి రామయ్య గారు, అన్నపూర్ణ మేడం గారు, శ్రీదేవి మేడం గారు హిందీ పండిట్ గ్రేడ్ 2. అందరూ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా బేస్ హిందీలో నాకు తెలిసి నేను 9th క్లాస్ చదివేటానికి నేను ప్రవీణ అయిపోయింది. మన టౌన్లో ఎక్కువ మంది పిల్లలు దాదాపు 8th to 9th క్లాస్ కల్లా విశారద ప్రవీణ వరకు చదివేస్తారు. అంటే
హిందీ మీద అంత వ్యామోహం ఎక్కువ కావాలి ప్రజలకి. అదేంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ అని కాదు, భవిష్యత్తులో మనం వేరే రాష్ట్రానికి వెళ్ళాము అంటే డెఫినెట్గా ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈరోజు ఆరాధనకు చేరి వచ్చిన ప్రతి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని కృప తోడైంది కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆరాధన ముగించబడింది. ఈ వారంలో జరిగేటువంటి కూడికల విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఉపవాస కూడిక యథాప్రకారం జరిగించబడుతుంది. ప్రార్థనా పూర్వకంగా మీరందరూ రావాలని మీకు మనవి చేస్తున్నాం. మరి కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఈ వారంలో జరిగేటువంటి విషయాలు. ఈ వారంలో బుధవారం జరిగేటువంటి 17వ తేదీ, ఈ ముఖంలో 17వ తేదీ బుధవారం కడిరాజపాలెంలో మరి నా జన్మదినోత్సవ మరి కృతజ్ఞత స్తుతి కూడిక ఉంది. ప్రతి ఒక్కరు ఆ కూడికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ప్రతి ఒక్కరు రావాలని మీకు మనవి చేస్తూ ముగిస్తాం. వస్తాయి పోతున్నాయి ఇప్పుడే స్టేజ్ లైట్లు వేస్తే అవి మొత్తం లోపలికి వస్తాయి. పంపించారా? ఓకే, కుర్చీలో ఒకటి క్రాస్ అవుతుంది, బాగుంది. ఓకే, సరే సరే. నువ్వు మొయ్యలేవు నానా? సరే అడు మోస్తానంటానుగా, పెట్టయ్యా. మెల్లగా ఎక్కడో కొన్ని వేల దూరంలో సముద్రాల కవతల ఓ బహుళజాతి కంపెనీ మెదడులో కొత్త వ్యాపారపు ఆలోచన మెరిసింది. భారతదేశంలోని మారుమూల పల్లె తల్లి గుండె చప్పుడు మారింది. చేను చంప చెమ్మగిల్లింది. ఆర్థిక విధానం సరళీకృతమవుతుంది. ప్రపంచీకరణలో దళారీభూతం బలిసిపోతుంది. మాఫియా నీడలో మాదక ద్రవ్యాల విజృంభణ కొనసాగుతుంది. మీడియా విస్ఫోటనం చెంది విష సంస్కృతిని వెదజల్లి పట్టణాన్ని కబళించి పల్లెపైకి పంజా విప్పింది. స్పీడ్ మనీ, ఈజీ మనీ, విలాస జీవిత లాలస మనిషిని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ప్రేమానురాగాల ముద్దగా ఉండవలసిన మనిషి కలుషితమై వికృతత్వాన్ని పొందుతున్నాడు. మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పల్లె సహజత్వం, సౌందర్యం, సంస్కృతి ధ్వంసమైపోయి పరాయీకరణ చెందుతుంది. ఈ నేపథ్యంలో మట్టితోనూ చెట్టుతోనూ సజీవ సంబంధాన్ని ఏర్పరచుకున్న ఓ మట్టి మనిషి తన సహజత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు చేసిన పోరాటమే శ్రీ పాటిబండ్ల ఆనందరావు నాటకం పడమటి గాలి. పడమటి గాలి.
సోనియా గాంధీ పెద్దరానికి దిగింది కదా, ఓట్లేమన్నా రాజకీయ అంటావా? అయ్యా శనగ ప్రశ్నలు వచ్చి అవుతాడు కానీ మూసుకో మొక్క ఒక్క మొక్క సరిపోద్దంటా నీ ఎప్పుడు కొత్త కంపు నువ్వు నీ దగ్గర అవసరం అది చెప్పావే ఎదురు లేకుండా నీళ్ళు పోసుకుని ఉట్టికి కూడా దొరకట్లా కంపెనీకి నెక్కితే అబ్బా కాస్త దూరంగా నిలబడ్డా సామె. నా యాది రేట్లు పట్టుకుంటున్నారు రాఘవేంద్ర ఒంటిలోనా ఈ అమ్మ ముక్క అత్తా లేదా సరే. ఆహా ఒరే ఒంటిలోడా ఓట్లు ఇంకాడికి పోయే నా ఖాతాలు అగ్గిపెట్టి ఒకటి చూసుకోరా. అది చెప్పే ఒక్క ఇష్టం మోసమేంద్ర స్వామి. ఇదిగో ఏడులో సాయం పడుతుందిరా ఒరే ఏడులు ఇది ఎక్కడ పెట్టుకోవడం లేకపోతే కంట కాకుండా నీకు కావాల్సిన ముఖ్య కింద ప్యాకెట్ చూపించారో స్వామి. వెయ్యి నా కొడుకు ఇందాక కూర్చోయా నేనేమో ఆ ముక్క ఏమన్నానన్నా అన్నావా ఒరే వచ్చాడా చేట్ల పేపర్ ఎన్ని ముక్కలు పట్టిరా అది చెప్పే మొత్తం లెక్క ఎత్తి తెలియలేదు. నువ్వేమో పోతాను అప్పుడు వేసేవాడు నేను బతికేవాడిని గొడ్డలో చూసుకున్నా కొడుగా అది చెప్పేవే దోసరే బట్టలు ఉంటే ఉంగరు పోవాలా అవునరా ఏదో మీటింగ్ ఉందని కదరా మీ తూరు పోతాడు వచ్చాగా తూరు పోతాడు కదా అయితే నువ్వా పండు అనుకాకి బాగా వస్తున్నట్టుందిరా నువ్వు రావచ్చు తూరు పోతాడు నీ అమ్మ పురిడి కదరా నాయ ఏంటా ముందు పెట్టా గొడవ బాబాయ్ ఈ హోండా ఫ్యాషన్ పని కొనాలంటే మొత్తం ఎంత సోక్తి ఎవరో మౌడో హోండా వాడతానందరూ ఆ బండి కానీ సీరియల్ నేర్చుకుంటాను ఎగతాను నువ్వు కాకుందే డబ్బులు బాగా సంపాదిస్తే సీరియల్ తాను అమ్మ చేసుకుంటుంది నా మంది దీనమ్మ ఈ పని చేయకుండా నేను అనకపోతే అప్పుడు అడగదా ఇది బాబాయ్ తూరు బజారులో బెమ్మో గంటోడు వస్తున్నట్టుందరు ఎట్ట కదంటే తగులు పడేది నా ఏళ్ళ గంట అనకపోతే వాడు అసలు పేరు సింగరాన్ని కలవచ్చు కదా ఆహా అంటే ఇప్పుడు ఈడు కూడా చేరవాడు అనుకుంటా నాగేశ్వరరావు పిలవాలంటే అది ఏడుపు నీ సైడ్ అంతా వచ్చారంటే వచ్చినట్టే మా లేక కూడా వస్తున్నాళ్లే అసోడు ఉన్నాడు ఇంకోడు సోడి రాయ కదా కూర్చో డిస్టార్బెంట్ రాయ పడతారా ఉంటుంది 80 పైన మన పదాలు పెద్ద దిక్కును ఒక్కడేనే సంగతి ఏందో బయటికి రానిందా స్వామి ఏముంది ఈ జిల్లా నాయకుడు రైతు నాయకుడు మనోడు ముఖ్యంగా మనోడు రైతు మంది ఇవాళ మనోడు వస్తున్నాడు అన్నట్టు సుబాయ్ అన్నం తెచ్చినట్టు ఇప్పుడే తెచ్చింది కదా కాబట్టి మనందరం కలిసి రైతు మందిని ముఖ్యంగా సన్మానం చేసుకోవాలా మా గ్రూప్ అంతా కలిసి డిస్ట్రిక్ట్ వచ్చాం మేము ఓకే మరి జాతరని వేస్తాం అవకాశం కలుస్తాం అది ఓకే మనం ఆయన్ని ఏం డిమాండ్ చేయాలా ఏం వర్క్ చేయించుకోవాలా అది డిసైడ్ చేయండి మన ఈ వర్గాలని కలిసిపోతున్నాం కాబట్టి రాజీ మాట కూడా ఇదిగో ఎట్లా మనం అనుకుంటే బాగుంటుంది నా యాది ఆయనకి రైతు మంది వచ్చినాక తేడా వస్తే బాగుంటుంది ఈనాటి ఊరంతా ఒక నాటి మీద వస్తామంటుంటే ముఖ్యంగా చిక్కులు ఉంటుంది దాదాపు ఒక సైకిల్ కొనరు రైతు మంది కాడుతుందా బాబాయ్ అందరికీ ఎందుకంటే అంటే ముందే వాడే లేడు అనుకుంటారని ఆ లైసెన్స్ మాయరా గుడి టెస్టింగ్ దొరికింది మేము అందరూ పత్తిలో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చెరులో చేపలన్నీ అందులోకి ఎవరు పెద్దండి మాట్లాడేదా సవే ఎందుకు మాట్లాడేస్తారా చెడులో చేపలు భయపడుతుందిగా పొగబెట్టి ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి దగ్గర 50,000 గొప్ప సర్వే మనోడే అంతగా చేస్తాను అని చెప్పి
చెప్పి అందులో అడిగాను పక్కలేదా ఏంటి మనం అంతా రాజీ పడి ఒక అండర్స్టాండింగ్ రావాలి కదా. గతం గతం జరిగినన్ని మర్చిపోవడం మన పెద్దవాడు కాలం నుంచి ఇది మంచి మాట. మధ్యలో నువ్వే చెప్పండి. ఊరు బాగు చేసుకుందాం అంటారు, బాగానే ఉంది. దీనికంటే ముందు పోయి నెలలో గుడి బాగు చేయాలా అని మీటింగ్ అయితే దాని ఏమైంది? ఏదో ఒక స్థితిలో ఊరుకోవు కదే కదా. అడిగిందంట తప్పే ఉంది. అది కాదురా స్వామి, 50 అయిపోయినా దేవుడి మండిలో చెట్లం ఇచ్చాడుగా 50 ఏళ్ళకి అది బయటపడుతుంది. అంతా నేను ఒక్కడే తిరిగి కట్టించానమ్మా. ఎండోమెంటోళ్ళకి అయ్యారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అయ్యారు, మన బస్ స్టాండ్కి 3 ఏళ్ళు, ముఖ్యంగా గుళ్ళో చొప్పు శాస్త్రికి 2 ఏళ్ళు. ఇక అందరినీ మేపలా. నీ గొప్ప గొప్ప కలిగి మా వరి లక్షలయ్యింది. సోపు శంకర బియ్యం అమ్మకు గుర్తికి అందుతుందండి. ఏమో 30 ఏళ్ళు. 20 ఎక్కడ స్వామి? డిఏఓకి, ఆర్ఐకి, ఎంఆర్ఓకి, మన సర్వేకి మొత్తానికి పర్సెంటేజ్ ఇయ్యాలా? ఏముంది, మీ వాళ్ళకి మా వాళ్ళకి డిఫరెన్స్ రాకుండా ఉండాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పిటిషన్ పెట్టుకోవడం స్టాప్ చేయాలా. ఇంకా స్కూల్ టీచర్ ఉన్నారు కదా, మీరు కావాలని బయట చేసి మీ వాళ్ళు నేర్చుకున్నారు. కావాలంటే మా మేనత్ కొడతాయండి. గొడ్డలు లాక్కున్న కావాలని మీరు చుట్టుపడి తెచ్చుకున్నారు కాబట్టి పొరపాటు ఏదని టీచర్లు మేము తెచ్చుకున్నావా? ఎట్టయితేనే స్కూల్ టీచర్ మీ వాడు, డాక్టర్ మా వాడు. ఇప్పుడు ఏంటంటే మీ టీచర్ బడికి రాకపోయినా, టీచర్ని చెయ్యకపోయినా మేము ఇంత నీరు కావు. అట్లే మా డాక్టర్ మంత్రులు ఒక్కసారి కూడా ఆసుపత్రికి రాకపోయినా, మెడిసిన్ అన్ని అమ్మకపోయినా మీరు ఇంత నీరు కావద్దు. అప్పుడు ఇంత ప్రాబ్లం రాదు కదా. తర్వాత చెరువు మాట్లాడదు కదా, వ్యాపారం మీద ఎంత వచ్చిందని కానీ ఏమైందని కానీ నీకు ఒడుకు వచ్చే చేయకూడదు. అంటే గుడి వాళ్ళ ఇంకా నుంచి మా ఒడుకు వచ్చే చేయకూడదు ఉండాలి. ఇది బాగానే ఉంది. ముఖ్యంగా పీసీ ఆడుకునేటప్పుడు అంత గుప్పులుగా ఎరుమైన చేస్తాం. వాడొకటి ఈడొకటి తగులు పెట్టుకోవడం. కాబట్టి ఈ నుంచి ఈ అరుగు మీద పీసీ ఆడటం మానేయాలి. దాంట్లో రాడు కాబట్టి మీ గుప్పాలంతా గొడ్డలు ఆడుకోండి, మా గుప్పాలంతా రాములప్పుడు ఆడుకుంటారు. లేదా ఉండి చివరి చెయ్యారు కాబట్టి బయట చేసినా ప్రాబ్లం ఉండదు. ఇది ఇంకా బాగుంది. చెప్పేది కానీ ఇవే ఈ రకంగా పీస్ఫుల్ గా డిసిప్లిన్ గా డెవలప్ చేసుకున్నావా? ముఖ్యంగా కాగితం అయిపోయిన రైతు బంధు వచ్చాక వాళ్ళ చేత ఏమేమి పనులు చేయించుకోవాలనేది నా జాబ్. నా ఒపీనియన్ ఏంటంటే మరి ఎక్కువగా అడగకుండా పర్టికులర్ వర్క్స్ అడుగుదాం. ఒకటేమో ఉత్తర పొలానికి గ్రావెల్ రోడ్డు వేయించుకో, రెండేమో మరిచెట్టు కూడా బాయిలో వేయించుకో. ఉత్తర పొలం ఎక్కువగా మీ తూర్పు పీరియడ్ కాబట్టి ముఖ్యంగా డబ్బులు వేయించుకుంటాయి. అది నా సంగతే. ఉత్తర పొలాన జన్మాన్ని 20 గదులు రేపుల చెట్టు ఖాళీ పడదు. ఆడదాకా గ్రావెల్ రోడ్డు పడితే స్థానం 15 ఏళ్ళు రెండిస్తామంటున్నారంటే పొగాలు కంపెనీ వాడు. అటు నుంచి నడపడుతున్నాడే డబ్బు రోడ్డు తెచ్చి ఇంటి ముందు వేయించుకుంటాం. అది మా భూపల్లి మరిచెట్టు కదా బాగా మరిచెట్టు కూడా చెయ్య, కొండయ్య గారు చెయ్య, కోరెడ్డి గారు చెయ్య, కోడిపేట చెయ్య. రైతు బంధు బాగా చక్కడంట. మా కోడిపేట చెయ్యి ఉంటాడు. నేను అడ్డే పోతున్నాడు, చేసుకోపోతారా? కోడి గంట అంతయ్యా అక్కడ లేదా వస్తానండి. దాంట్లో భోగి ముందు లేరా? ఎవరు ఉంది? కోరి కూర్చోకపోతే చట్టం కడిపే పాల్గొనే కాదు అని చెప్పి పెద్ద ఏడే కూర్చోమన్నాడు. ఎంత కూర్చోమన్నాడా? అది చెప్పేవే దూరతో కూర్చోమన్నాడు. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారని రాఘవులు నీకు చదవడం వచ్చా? అది చెప్పేవే గడగడ గడగడ చదివేనా? సెంటర్ సబ్స్క్రిప్షన్ కదా ఎప్పుడైనా చదివావా? సెన్సేషన్ కదా. అదే అదే అదేంటి నేను ఎప్పుడు చదవలేదు. సరే కానీ అలా పక్కన పెట్టు.
కానీ ఎక్కడ మొదలెట్టాలి? సరేలే, అది ఎట్టాగో తెలిస్తే నువ్వు నా కాపలా అనుకుంటావు. వాళ్ళు చెప్పాడు మీరు ఇచ్చారా? ఆయన పడి బస్సు లాభం జాబ్ అమ్మాయి గురించి చెప్పలేదు. వాళ్ళు చెప్పావే సోత కోసం అన్నాడు కానీ జాబ్ నీకు చెప్పాడే. వాళ్ళు చెప్పావే అదేమి కుదరదు. ఏంటి కుదరదుంది? ఏబ్బాయి మాయుడా, బాగున్నావా? కనపడటమే లేదు. కూకోండి. మంచిది తెప్పించమంటారా? రాజువా, మంచిగా పన్నాయే. మోటార్ ప్రాబ్లం చేసావా? అంటే కనపడలేదు ఊళ్ళో. కనపడడానికి ఆడ తిరిగిద్ది. తోట నీళ్ళు కట్టుకోవాలన్నా, గొట్ల మ్యాచ్ చూసుకోవాలన్నా, నారు బేకటం నాట్లు వేయటం ఒకటా? ఒకేసారి తిండి తిని కాకూడదు. ఆలస్యం అయితే ఈ అమ్మాయి మా అంజీబాబు కూతురు రాజ్యం. ఆమె ఈ అమ్మాయికి మేనత్త, అంటే అంజీబాబుకి సెల్లు అన్నమాట. రకవేదిలే తిన్నాడు కూడా. ఏంటి ఈ చుట్టుపక్కల అందరికీ తెలిసిన సంగతి మీకు కదా? చెప్పండి. సుమారు 5 ఏళ్ల కిందమాట కుర్రోళ్ళంతా రచ్చబండ కాడ కూర్చుని సతులు ఆడుకుంటున్నా. ఒకడేమో ఆడెవడు 100 రూపాయల కోసం ఒక పొలం కోడి పెట్టుకున్నాడంట అన్నాడు. అన్నారంట. అంతే కదా, తింటే తప్పేముంది, 100 మిగలనేదా అన్నాడు. అయితే నువ్వు తినరా చూద్దాం అన్నాడు అవుతాడు. తింటే ఏమి ఇస్తావరా అన్నాడు అండి. బాధ్యత నువ్వు కనుక కోడిపెంట తినేటట్టయితే నాకు 5 ఎకరాల రేగడి పొలం రాసిస్తారా అన్నాడు. నువ్వు కనుక రాసిచ్చేటైతే పొలం కాదు అన్నాడు. మాట పెరిగింది. ఎవరు ఎక్కడ దగ్గర పెద్ద మనుషుల్లో రాతపాతంతో కట్టడి చేసుకున్నారు. ఇంకేముంది, 1/4 కేజీ కోడిపెంట అంజయ్య కొస మింగేశాడు. నమ్మబుద్ధి ఎట్లేదు. బయట వచ్చినాక ఆయన అడుగు. అంజయ్య సిగ్గుపడే మనిషి కాదు. తర్వాత ఏముంది, అంజయ్య కోడిపెంట అంజయ్య అయ్యాడు. 5 ఎకరాలు పోయినాడు, సన్నాస్ అయ్యాడు. చాలా గొప్పవాడండి. మరి అయితే ఆ పెళ్లి వస్తున్నా. వచ్చిన ప్రతి సంబంధాన్ని తిరగడం మొదలుపెట్టాడు అంజయ్య. అప్సకాలు కుట్టించాడు, ఆకాశం తాగాడబ్బో చాలా ఎత్తుని చూపించాలే. శక్తిశివుడికి ఎన్ని తట్టుకున్న కుర్రోడు ఆస్తి కోసం కావాలా నేను చేసుకుంటున్నాను వచ్చాడు. అంజయ్య ఆఖరి బాణం తీశాడండి. ఆఖరి బాణం అంటే అదే ఈ సుందరత్వానికి గుడిలో ఇంకొకటితో వదులుతుంది సార్ సరిపోదు. కట్టెలు కనికని చూడండి, ఇక్కడ తలదించిందంటే బస్సు ఎక్కేదాకా తలెత్తదు. అందరు ఆడపిల్లల అల్లరి వ్యవహారాలు, సినిమాలు, శిఖరాలు చూసాగా. నాకు టైం లేదు. అరే మాయడా బాబా, కాశీ కొట్టుకాడికి పోయి 100 గ్రాములు పొగాకు. అరే అరే రే
నాకు తెలీదా ఏది బాబా అంటాకే ఇక్కడ ఉన్నాడు రాను ఏంది కదా ఇది చూడండి, ఇది సర్వే నంబర్ 27. ఈ పొలం కొనుగోలు కావాలి. ఇటేమో పంట చెరు, ఈ ప్రక్క వాగు, ఇటు కొండలు, ఇటు నేషనల్ హైవే, మొత్తం 50 ఎకరాలు ఎంతైనా పర్వాలేదు. నువ్వు వచ్చే బాపత్ కాదే ఎలాగైనా ఎంత రేట్ అయినా కొని తీరాలి అన్నారండి. మరి దీంట్లో కూడా ముఖ్య ఇవ్వకపోతే కుదరదండి, మొత్తంగా వస్తేనే బేరం. రేటు అది చూపండి. సరే కదే రంగనాథ్ గారు అయ్యా అసలు ఈ భూమి ఎందుకు ఎవరికి ఏంది కదా అది చాలా సీక్రెట్. అయినా రంజయ్య గారు మీకు చెప్పుతున్నారండి. సావాసం అడిలే జనంలో పడిందంటే ఒక్క గజం కూడా కొండేవు. నక్షత్ర వ్యవహారం ఊరికపోద్ది. ఏం చెప్పవయ్యా యూరోప్ నుంచి బహుళ జాతి కంపెనీ అంటారే, ఏది పెప్సీ, కోకా-కోలా, అలాంటిది మన దేశంలోకి రాబోతుంది. ఇండియా కొలాబరేషన్ తో ఒక పెద్ద పెస్టిసైడ్ కంపెనీ పెడతారంట. 900 కోట్లు దాని పెట్టుబడి. ఆసియా మొత్తానికి దాని నుండి సప్లై చేస్తారంట. దాన్ని ఎక్కడ పెట్టాలని ఇండియా మొత్తం సర్వే చేసి 2 ప్లేసులు సెలెక్ట్ చేశారు. ఒకటి ఈ సర్వే నెంబరు, రెండవది తమిళనాడులోని తిరుచి దగ్గర. ఒకవేళ మనం కనుక దీన్ని కొనిపెట్టబడి తమిళనాడుకి వెళ్ళిపోతాం. స్టేట్ లెవెల్లో ఇద్దరు, సెంట్రల్లో ఇద్దరు దీన్ని అనుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేసే బాధ్యతను మన రామయ్య గారికి అప్పచెప్పారు. అది సరేనండి రంగనాయుడు గారు. అయ్యా మరి దీంట్లో ఆదాయం ఆ విషయం కూడా చెప్పమన్నారు. ఈ పని చేసి పెడితే మీకు 2% కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 50 ఎకరాలు 50 లక్షలకు కొనుగోలు అయిందనుకోండి, మీకు 1 లక్ష కమిషన్. మరి హైదరాబాద్ వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకు పాలవాట, ఢిల్లీ వాళ్ళకు పాలవాట, మిగిలిన ₹1 వాళ్ళకన్నమాట. ఇంకా ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే రంగయ్య గారికి మీకు నాకు రాలేదమే. అదెట్టగయ్యా ఈ పొలం ఎదురు రోడ్డుకు రెండో వైపు పనికిరాని చోటు పొలం ఉంది కదా. అవును కదా. మనం ముగ్గురం కలిసి ఆ పనికిరాని చోటు పొలాన్ని బాగా సౌకర్యంలో కొనేస్తామన్నమాట. ఇక్కడ ఇండస్ట్రీ పెడితే ఎదురు పెద్ద టౌన్షిప్ పెట్టాలా? ఆ పనికిరాని స్థలమే కోట్లు అమ్ముద్ది. ఇదేమో ఫ్యాక్టరీ కోసం, అదేమో మన కోసం కొనుగోలు చేయాలి. తేడా వచ్చిందనుకో గవర్నమెంట్ గవర్నమెంట్ కూడిపోయే వ్యవహారం వస్తుంది. జాగ్రత్త. అంటే ఈ సేవ్ ఇంకెక్కడ లీక్ కానీ ఆ విషయం నేను మీకు చెప్పాలి. సర్లే కడుక్కోండి భోంచేద్దరు కదా. అయ్యా నాకు టైం లేదన్నా. చూడండి రంగనాయకుడు గారు, మా తోకరామని ఊరు వస్తే ఈ ఇంట్లో చేయగలకుండా పాడు. నువ్వు కూడా మా తోకరామలతో సమానమే, తినాలా తప్పదు. పద్ధతులు అట్టాది కదా. ఫోన్ చేసావు సరే రైతే ఒక రకంగా అట్టటోడే అనుకోండి. అయినా మావాడు కాదండి. అట్టోడు అని అంటారు, కాదంటారు. ఏంటంటే అదంతా చెప్పకూడదు నివారణండి. ఈ శుభ్రతనిగా పేరుగడికి తట్టం పళ్ళు నింపించుకున్నాక ఈ అన్నం తెచ్చుకోవాలి. ఏముందామని ఒంటరిగా పట్టం కాడపోయి నిద్రలేపాల. పెళ్లి కాకుండా ఇంట్లో కూడా ఉంది, ఉప్పు కారం తింటుంది. కనెక్షన్ ఒకటి వచ్చి పెట్టాలంటే అబ్బా మీరు అప్పటప్పుడే బయటకు లాగుతున్నారండి. చెప్పకుండా అయితే వద్దురండి, ఏదో ఊరుకున్నాం కదా అడిగా. ఎక్కిచ్చావా అని పెద్ద కనిపిస్తాడా? కాకపోతే కల తీసుకుంటాడా చెప్పే అయితే కొంచెం వాళ్ళు చెప్పేవే. ఇంట్లో తినకుండా ఉండాలంటే నువ్వు మూసుకొని కూర్చో.
ఇలా పోయి మాత్రం పిల్లలు మీ అత్తనే అవును మరి చెప్పేవే రాత్రి రమ్మంటుంది తొందరగా రమ్మని చెప్పావా తొందరగా రావాలంట మరి చెప్పేవే ఏందే రాజు బాగా అవుతుంది వాంత వాంత ఎందుకు అవుతుంది వాంత ఎందుకు వస్తుంది కూడా చెప్పాలా కడిపోయింది ఏంటది వరేది అబ్బా నీకు ఇంకెట్ట చెప్పాలక్క 3 నెల పోసి అమ్మ పడుకుంటా సిద్ధంగా మాట్లాడవే చేసే నాన్నకి తెలిస్తే నీ ప్రాణాలు అవ్వ ఆడపుతురా అనుకున్నంత పని చేశావు కదే ఇప్పుడు ఏం చేయాలా పెళ్లి కాకుండా కలిపైతే ఏం చేస్తారు అబార్షన్ చేయించుకుంటారు కాస్త చిన్నగా మాట్లాడా ఈ విషయం మా అన్నకు తెలిస్తే దీని ప్రాణాలు నేను చెప్పాను చెప్పే దోసానికి పోయాను వెంట పెట్టుకుంటా ఆట నాతోటి పెట్టేది మాయకు ఒక నోట కొట్టి మిగతా పని అయిపోతుంది మా ఎక్కడ విత్తనం నువ్వు చెప్పరాదంటమ్మా ఇంకెక్కడ చూడలేదంటారా స్వామి నా ఏంది నా కంగిద్దరు పెట్టుకుంటూ తెచ్చుకోవడం ఏంటి అంతే మాడైతే సీర కొట్టుకోవడానికి బాగా దగ్గర ఉంటుందా నిజాన్ని కట్టని చెప్తాట మీరు ముందు అనుకున్న పక్కన కానీ అబ్బాయి మాట్లాడుకో ఎంగిలి ముద్ర ఎవరైతే పెట్టారా సుబ్బాయి పెద్దానికి వాడు ఏం చేసుకుని వస్తాడా చేతిలో పెట్టి పెడతాడనే అల్లేనంటే నా కొడక గుండెతో పాటు జారిపోవాలా నాకు ఎగిరి పెట్టుబడులు పెట్టాలంటే మొండ ఈ స్టోర్లో చక్కెర బియ్యం ఉంటానికి చారోడు కొడుకు రొట్టెలు వరకులా అంతమయ్యా మధ్యలో నేయమని దేనికే ఎదురు నుండి మీరు కూడా చూసుకోక కాదు బాబాయ్ అందరూ అర్థంతోలే కదా ఒకరు ఒకరు అనుకునే దేనికే రేపు పండు అంతటి మీ బాబా వస్తున్నాడా ఈ బిల్డింగ్ మాటలు నేను నమ్మలేదా నేను ఎంత నచ్చదని మా తెలుగు సభ అరే బాబు రాంకోడు బాబు వస్తున్నాడు కదా ఆయన ఆగ్రహించే ధైర్యం నీకున్నాను పడితే నాకు భయం అయింది బాబాయ్ ఒక్కడు పెట్టి అవి బాబాయ్ తీసుకుంది కవే డబ్బకు తప్పిస్తాం చూడు బాబాయ్ అదే బాబాయ్ దాంగోదు బాబాయ్ బాబాయ్ ఏం చెప్పు డబ్బులు తీరు బాబాయ్ నీ చెప్ప నన్ను తప్పట్లేదు సరే చెప్తూ చెప్పే ఓ అదా సరే సరే అదే బాబాయ్ రైతు బంధు రంగయ్య కాదు మనుగులోదు పైగా మడవదు ఆవారీగా మనుగు కొట్టున్నారు అందరూ కలిసి తను మనసు చేస్తున్నారు అంతే కదా తీరు బాబాయ్ చెప్తా నన్ను అడుగుతావేంద్ర స్వామి అంతే బాబాయ్ నువ్వు కూడా బాగుంటుందని ఏంద్రా రైతు బంధు మనడు వస్తున్నాడా వస్తాడు బాబాయ్ సమ్మానం చేస్తున్నాడా చేస్తే బాగుంటుంది బాబాయ్ నేను కూడా ఉన్నాగా దాని ఇంకా బాగుంటుంది చెప్పుతో కదా చెప్పు తెలియదా కొట్టాలా మర్యాద నడుపుకున్నా పైసా అయ్యకుండా మారిపోయా దొంగ కొట్టు రైతు నాయకుడా రైతుల గొప్పల గురించి రక్షణ చేసిన కొట్టు రైతు పొందా వాడికి దండకి దండే గారి కానీ అంతా ఇక్కడ చేరింది సిగ్గు అంతా ఒకరికి శివగా బాబా మీ అయ్య తాడి చెట్టు తెల్లవారు కమ్మేశాడు దేనిగా ఆ తోకరావయ్య అదేరా రైతు బంధు నీ అయ్యను 30 ఏళ్ళకు ముంచితే అప్పుడు వాళ్ళు తట్టుకునే శ్రేణం వేశాడు సుబ్బాయ్ మీ అయ్య పురుగుల మందు తాగి కంది పట్టణంలో సిగ్గు లేకుండా వచ్చాడు దేనిగా ఆ తోకరావయ్యని ఎప్పటి చేసుకుంటానని మాయమాటలు చెప్పి కడుపు చేశాడు 10 మందికి చేశాను తప్ప లేకుండా పోయాడు వాడికి దండగా వచ్చేవాడు తప్పున్నాయని ఏరా బాబా వచ్చి మామా అంతా క్రమంగా నడిచినాడు మీకెంత ఉందలేదే ఎక్కుకోవడానికి బాబా
పండు రా పండు రా పండు ఎంతో చెడులో ఉన్నాయి ఒళ్ళు కడిగి తోలుకొత్త అలాగే కొత్త కడిగి సుబ్బా ఎత్తుకుంటావా లేదా ఈ పుర్రు పెట్టే చేశారు ఇదంతా వెలుగుతాడు చుట్టుకుంటాడు ఆకుపడ పెట్టాడు కదా స్వామి గట్టి అనుకోవడం నిజమేరా పాకరావుడు అప్పుడు ఈ కొట్టిన నిజమే పాకరావుడు ఫ్రాడ్ చేశాడు ఎవరు చేయట్లేదు మన ఎంపీ సంగతి ఓట్లు అరేంజ్ చేశాడు ఎవరు అడిగారు అలా వాళ్ళు ఏమైనా బయట వేసుకుంటారా ఏంటి ఏమైనా పక్కన ఉంటే మన కొడుకు తోలేరా రైతు మంది అనుకుంటాడు అయితే దాంతోనే కోటీశ్వరుడు ఏంటి ముఖ్యంగా ఖాళీ భగం కూడా తగ్గేశాడు 2 కోట్లకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు తను మేనేజ్ చేసుకుని సెటిల్ అయ్యాడు కానీ మన సొమ్మేమైనా పెట్టావా ఏంటి ఎమ్మెల్యే చూడంటే ₹1 పోయాలా ఎవడున్నాడేంద్రా సెటిల్ అయ్యేవాడిని చూస్తే ఎవరికేం జాతి లేవా చూడుకుంటే అంటే రైతు బందే వస్తానన్నాడే ఉండాలా సరేగానే పాకరావుడు వచ్చినాక అంటే రైతు బంధు వచ్చినాక ముందోడిగా దండేసేది ఎవరురా వాళ్ళోడా మనోడా అందరూ నేను స్టిక్కోడంటుంది ముడి పెడతాయి కదా ముఖ్యంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన అయ్యా మీరందరూ నన్ను క్షమించాలి మీరు అనుకున్నట్టు నేను రైతు బంధుని కాదు మీరందరూ ఇప్పుడు సపోర్ట్ ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మన అన్నకే పొగట్టు అంటే రైకింగ్ ఉండదు అందుకే అసలు రైతు బంధువే కాదంటున్నాడు కాదండి నిజంగానే నేను రైతు బంధుని కాదు ఆయనకు దూరపు బంధువులు నా పేరు రంగనాయకుడు అత్యంత పని వల్ల రైతు బంధు సభకు రాలేకపోయారు ఆ విషయం చెప్పడానికి నన్ను పంపించాను మాట్లాడిస్తారా మీరు వచ్చి చూడకపోతే అంటే దండ పెట్టింది ఎవరో కానికి ఉదాహరణ చెప్తారే ఒళ్ళో అడుగుతాడు అడుగుతుంది కదా ఎలా ధర అయిపోయింది విశ్వోదయ అవుతుంది సార్. ఆ విధంగా ఏంటంటే ప్రతి నెల వీళ్ళకి ఒక వ్యక్తి బతకడానికి వీలైనటువంటి చిల్లర సామాను, బియ్యము, పప్పులు, నూనెలు, చింతపండు మొత్తం కూడా ఒక్కొక్క వ్యక్తి బతకడానికి వీలైనటువంటి సరుకులు ప్రతి నెల విశ్వోదయ ఆధ్వర్యంలో మా వినాయక కుమార్ రెడ్డి గారు వాళ్ళు దీనికి ప్రత్యేకమైన
ప్రతి నెల ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకు మన విశ్వోదయ నిర్వాహకుల్ని వినయ్ కుమార్ రెడ్డి గారిని, విద్యాధర్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంలో అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పుడే ఇక్కడ మాట్లాడటంతో కూడా ఆయన అక్కడికి ట్యాంకర్లు పోనీ వాటర్ అందుతుందా అని అడుగుతా ఉన్నాడు. ఫోన్ చేసి అంతా అంకితభావ సేవా కమిట్మెంట్ ఉండేవారు. ఆ విజయం వెనక ఆయన ఉన్నారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సంఘస్థుడిగా ఇతరులను గుర్తించి వారి బాధలు ఆ ప్రభు ఆ మధ్యాహ్న సమయంలో ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ ఎండలో ఆయన కూర్చోడానికి కాదు, ఒక్క ఆత్మను రక్షించడానికి. ఎన్నో మైళ్ళను ఆయన నడుచుకుంటూ వెళ్ళేవారు అనేక మందికి సువార్తను ప్రకటించడానికి. మనకు తెలిసిన అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. ఆ రోజుల్లో బైకులు లేవు, ఆ రోజుల్లో సైకిళ్ళు లేవు. ఎన్నో దూరాలు నడిచి సువార్తను ప్రకటించారు. మనకు తెలిసిన మిషనరీస్ వాళ్ళ కంఫర్ట్ జోన్స్ అన్నీ వదిలిపెట్టి బహుదూరం దేశాలు దాటి మన దగ్గరకు వచ్చి మన అవసరాలను తీర్చి నేటికి తరతరాలు వారు చేసిన సేవను అనుభవిస్తున్నారు. ఈరోజు నువ్వు ఎంత దూరం వెళ్తూ ఉన్నావు, ఎంత దూరం ఒక ఆత్మ కొరకు నువ్వు వెళ్ళగలుగుతూ ఉన్నావు. ఇక్కడ వచ్చే విశ్వాస అవసరాన్నైనా తీర్చగలిగిన సహోదరి సహోదరులుగా మనం ఉంటూ ఉన్నాము. ఈ సహవాసంలోకి వచ్చినప్పుడు ప్రభువునందు కలిగిన ధైర్యాన్ని, ప్రభువునందు కలిగిన బలాన్ని పొందడానికి ఒక సాధనాలుగా మనం ఉంటూ ఉంటాము. ఆ రీతిగా మనం ఉండగలిగితే ఈ సంఘం అందరికీ అవుతుంది. ఈ సంఘంలో నేను నీవు ఆధిక్యం పొందగలుగుతాను. నేను నీవు ఒకరికొకరు అవసరాన్ని తీర్చుకోగలుగుతాను. నేను నీవు మనందరూ కూడా ఒకరినొకరు ధైర్యపరిచి బలపరచుకోగలుగుతాము. ఆ రీతిగా మనం చేయగలిగిన రోజు ఈ సంఘం అందరికీ అవుతుంది. ప్రార్థించుకున్నాం. కృపా సర్వసంపన్నుడా తండ్రి, అయ్యా నీవు రక్తం కాల్చి
చూసొచ్చు ఏమన్నా ఉన్నాము ఓకే అందుకే బైక్ అక్కడ ఎవరు పోతే వాడు గుర్తేనంటే అదే వస్తే ఏం లేదు పేరు చెప్పండి మీ బ్యాచ్ 1987-88 విద్యా సంవత్సరంలో ఈ విశ్వోదయ బాలరౌండర్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి మా బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి ఈ సంవత్సరం ఫ్యామిలీస్ తోటి ఇక్కడ ఈరోజు సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము ఈరోజు రామాయపట్నం వెళ్ళి అక్కడ సీషోర్ దగ్గర మా యొక్క అనుభవాలని పంచుకొని మళ్ళీ రావాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. దీనికి చాలా మంచి శుభదినంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈనాటి వస్తున్నటువంటి పిల్లలు సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తూ మేము చదువుకున్నటువంటి పాఠశాలను వాళ్ళకి చూపిస్తూ రాబోయే తరానికి వారు మంచి భావి భారత పౌరులుగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కలుసుకొని చాలా సంతోషంగా గడుపుతున్నాము. ఇంకా రాబోయేటువంటి తరాలు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేసి దీన్ని జయప్రదం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పేసి నా పేరు మధుసూదన్ రావు. డాక్టర్ లక్ష్మీకృష్ణారావు విశ్వోదయ బాలరౌండర్ పాఠశాలలో 1987-88 సంవత్సరాలకు సంబంధించినటువంటి 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల యొక్క ఫ్యామిలీస్తో ఈరోజు అందరం కూడా రామాయపట్నం విహారయాత్రకి ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ఫ్యామిలీస్ అంతా కలవటంలో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి ఉన్నత విలువలైతేనేమి, ముఖ్యంగా ఈనాటి విద్యార్థులను లోకించినటువంటి ఆ విలువల్ని వాళ్ళందరినీ ఒక్కసారి ఈనాటి విద్యార్థులకి అన్నీ కూడా గుర్తు చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా కలిసి ఈరోజు రామాయపట్నం విహారయాత్రకి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ విధంగా 25 సంవత్సరాల తర్వాత ఈ మిత్రులందరినీ కలుసుకోవడం, ఈ విధంగా కలుసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది.